సమస్య పరిష్కారం చేయాలి. గిరిజనులకు మంచినీళ్ళ 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 సమస్య పరిష్కారం. నగరంపాడు గ్రామానికి మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి. నగరంపాడు గ్రామానికి మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి. ఆ గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి. ఆ గ్రామానికి మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి. ఆ గ్రామానికి నీరు సమస్య పరిష్కారం చేయాలి. మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి. ప్రభుత్వ నగరంపాలెం గ్రామానికి ఇంటింటి కొలాయిలు ఏర్పాటు చేయాలి. నగరంపాలెం గ్రామానికి ఇంటింటి కొలాయిలు ఏర్పాటు చేయాలి. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోవడం సిగ్గు సిగ్గు. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోవడం సిగ్గు సిగ్గు. గిరిజనులకు మంచినీళ్ళు ఇవ్వకపోవడం సిగ్గు సిగ్గు. గిరిజనులకు కనీసం మంచినీళ్ళు ఇవ్వకపోవడం చేయాలి. గిరిజనులకు మంచినీళ్ళ సమస్య పరిష్కారం 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 చేయాలి. గిరిజనులకు మంచినీళ్ళ సమస్య నగరంపాలెం గ్రామానికి ఇంటింటి కొలాయిలు ఏర్పాటు చేయాలి. నగరంపాలెం గ్రామానికి ఇంటింటి కొలాయిలు ఏర్పాటు చేయాలి. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోవడం సిగ్గు సిగ్గు. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోవడం సిగ్గు సిగ్గు. గిరిజనులకు మంచినీళ్ళు ఇవ్వకపోవడం సిగ్గు సిగ్గు. గిరిజనులకు కనీసం మంచినీళ్ళు ఇవ్వాలి. కనిపించాలి. అధికారులు వెంటనే స్పందించి మంచినీరు సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే మాకు మంచినీరు సౌకర్యం కల్పించాలి. మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం చేయాలి. మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి. మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి. మాకు మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి. మాకు మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి. మా గ్రామానికి వెంటనే కొలాయిలు ఏర్పాటు చేయాలి. మా గ్రామానికి కొలాయిలు వెంటనే ఏర్పాటు చేయాలి. మాకు మంచినీరు సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. ఇంటి కొలాయి ఏర్పాటు చేయాలి. ప్రతి ఇంటి కొలాయి ఏర్పాటు చేయాలి. మా గ్రామానికి మంచినీరు సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. ఇంటి కొలాయి ఏర్పాటు చేయాలి. మా గ్రామానికి వెంటనే కొలాయి ఏర్పాటు చేయాలి. మా గ్రామానికి కొలాయి వెంటనే ఏర్పాటు చేయాలి. మా గ్రామానికి వెంటనే కొలాయి ఏర్పాటు చేయాలి. మంచినీరు సమస్య పరిష్కారం వెంటనే చేయాలి. మంచినీరు సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. మా గ్రామానికి కొలాయి వెంటనే ఏర్పాటు చేయాలి. మా గ్రామానికి వెంటనే కొలాయి ఏర్పాటు చేయాలి. మా ఇంటింటి కొలాయిలు వెంటనే ఏర్పాటు చేయాలి. ఇంటింటి కొలాయిలు వెంటనే ఏర్పాటు చేయాలి. మా గ్రామానికి కొలాయిలు వెంటనే ఏర్పాటు చేయాలి. మా గ్రామానికి వెంటనే కొలాయిలు ఏర్పాటు చేయాలి. అనకాపల్లి జిల్లా వాలా పంచాయతీలోని నగరంపాలెం గ్రామం ఏదైతే ఉందో దాని మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ గిరిజన ఆదివాసీ మహిళలు పెద్ద ఎత్తున నిరసనటువంటిది తెలియజేయడం జరిగింది. ఈ పంచాయతీలోని 14 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జలజీవన మిషన్ కింద మంచినీళ్ళ సౌకర్యం అటువంటిది కల్పించింది. కానీ ఈ నగరంపాలెంలోని దాదాపు 50 మందికి సంబంధించినటువంటి జనాభా ఇక్కడ జీవనం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీసం మంచినీళ్ళ సౌకర్యం అటువంటిది ఈరోజు లేదు. మంచినీళ్ళ సౌకర్యం లేక ఈరోజు గడ్డ నీళ్ళు తాగి వాళ్ళు అనారోగ్యం పాలయ్యి ఈరోజు జబ్బులు జ్వరాలతో ఇక్కడ చనిపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇక్కడ ప్రతిపాదనలు పంపించాం, మంచినీళ్ళు వేస్తామని చెప్పారు. దీనికి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు ఇక్కడ అడవులు నాశనం అయిపోతూ ఉంటే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ల కోసం అనుమతుల కోసం ఓ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రాంతం అంతా హైడ్రో పవర్ ప్లాంట్ల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేశారు. దీన్ని గిరిజనులు ఇక్కడ అడ్డుకున్నారు. కానీ హైడ్రో పవర్ ప్లాంట్లకు అయితే ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మంచినీళ్ళకి కొలాయి పైప్ వేసుకోవడానికి అవకాశం లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి చిన్న కొలాయి వేసి మంచినీళ్ళు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆరోగ్యంగా ఈరోజు బ్రతికి వాళ్ళ పిల్లలతో బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. వేసవి కాలం అనేటువంటిది వచ్చేస్తూ ఉంది. ఈ వేసవి కాలం వల్ల గడ్డలన్నీ కూడా పూర్తిగా ఇంకిడైపోయి ఎండిపోతాయి. గిరిజనులు నీళ్ల కోసం ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి
కొలాయి వేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది జలజీవన మిషన్ కింద నిధులు కేటాయించామని చెప్పేసి చెప్తా ఉంది. ముందుగా ప్రత్యేకంగా యాసవి కాలానికి తట్టుకునేదానికి దాన్ని పడేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. కానీ ఇక్కడ గిరిజనులకి వచ్చి చూస్తే కనీసం నీళ్ళు సౌకర్యం లేవు. వాళ్ళు త్రాగడానికి నీళ్ళు లేక వాళ్ళ పరిస్థితులు చూస్తే కడుపు తరుగుపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి వెంటనే ఈ నగరంపాలెం గిరిజన గ్రామానికి వెంటనే మంచినీళ్ళ సౌకర్యం కల్పించకపోతే ఈ ఖాళీ బిందులతోనే 10 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఓ పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతుంది. దానికి అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ఈ వారం 10 రోజుల్లోనే వెంటనే కొలాయిలు ఏర్పాటు చేసి వీళ్ళ మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి గిరిజనులు ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.